ఉండాలి అబ్బాయి. ఇట్ ఈస్ హిస్ నామినేషన్. అబ్బాయి ఆయన నామినేషన్స్ ఆయన చేసుకుని ఆమె కూడా పేషెన్స్ లేదు. ఆయన కామ్ చేయడానికి ట్రై చేద్దాం, లేదు అంటే మాట్లాడిద్దాం అంతే. ఆన్సర్ టు హర్ నో, షీ ఆల్సో హాస్ లెస్ పేషెన్స్. నేను ఐ జస్ట్ టెల్ యూ, మీరు అక్కడ ఫస్ట్ నామినేషన్ అయినప్పుడు నేను కూడా నుంచున్నా. ఆ ప్రాంక్ అని ఎవరికి తెలియదు. సో నాకు తెలుసు మీకు ఏమనిపించింది అంటే, నాకు ఒక్క నామినేషన్ పడితే నాకు ఎఫెక్ట్ అయిపోయింది, మీకు 5 పడింది. అస్సలు మీరు ఎలా రియాక్ట్ చేశారో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ కరెక్టే. కానీ నేను దాని గురించి మాట్లాడట్లేదు మిమ్మల్ని. దానిలో దట్ ఈస్ వెరీ హ్యూమన్ నేచర్. నేను చెప్తుంది ఏంటంటే, మీరు ఫస్ట్ హార్ట్ ని ఆపేసి బ్రెయిన్ తో స్టార్ట్ చేయాలనుకున్నా. నేను మీకు చెప్పానా లేదా? ఒక్కసారి ఓపెన్ అప్ అవ్వండి. అందరూ స్టార్టింగ్ లో వచ్చినప్పుడు చాలా ఓపెన్ గా అందరినీ అర్థం చేసుకోవాలనే ఉన్నారు. ఎవరు మిమ్మల్ని జడ్జ్ చేయరు. ఇప్పుడు అందరూ ఏడ్చాం. మీరు అలా మీ పాస్ట్ చెప్పేస్తే మేమేమీ అయిపోము. అండ్ ఇక్కడ ఏవి తర్వాతే అవుతుంది. నేను అట్లీస్ట్ చెప్పుంటే మీ మెంటల్ స్టేట్ ఆర్ ఏదైనా మీ గురించి కొంచెం తెలిసేది. మీరు అండ్ నేను చెప్తుంది, సో మీ ఆ ఒక లోడ్ వెళ్ళిపోయేది. వీళ్ళకి నా గురించి తెలుసు. దాని తర్వాత మేము దాని మీద మిమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తామో మీకు 100% హక్కు ఉంది. మీ గురించి తెలుసా కూడా నేను మీతో బ్యాడ్ గా ఉన్నానంటే ఫుల్ హేట్ మీ. కానీ ఒక క్లారిటీ ఇస్తే, ఇప్పుడు మాకు మీ గురించి ఏమీ తెలీదు. మీరు క్లోజ్అప్ అయిపోయారు హార్ట్ నుంచి కూడా ఫ్రమ్ డే 1 నేను చెప్తున్నది. దాని తర్వాత మీరు చెప్తున్నారు నేను అన్ని క్లోజ్ చేసి జస్ట్ బ్రెయిన్ ఆడుతున్నా అనేసి. నిజంగా అది అంటే ఒకసారి మంచిగా మాట్లాడుతుంటే కూడా మీతో మీ డిఫెన్స్ వాల్స్ ఎంత హై ఉందంటే, మీకోసం మాట్లాడుతున్న వాళ్ళకు కూడా మీరు ఒక సెకండ్ లో ఫ్యూజ్ అయిపోతుంది. మీకోసమే చెప్తుంటే కూడా మీకు ఆ ఒక్క సెకండ్ లో కనిపిస్తుంది ఒక ఇరిటేషన్. అంటే అది చెప్తున్నా నేను. ఐ మీన్ ఐ అండర్స్టాండ్ అండ్ ఐ రెస్పెక్ట్ యువర్ జర్నీ అండ్ ఆల్. అది చెప్తుంది ఏంటంటే, కొంచెం ఓపెన్ అప్ అయి ఉంటే మేము సపోర్ట్ చేస్తాము. అవును ప్రేరణ. అయితే ఇప్పుడు ఇక్కడదే నేను చెప్తున్నాను ఏంటంటే, నేను ఎందుకు ఓపెన్ అప్ అవ్వలేదంటే నాకు ట్రస్ట్ లేదు. లేదు